హలో డియర్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పురన్ ఇన్స్పైర్ టుడే ఛానల్కి స్వాగతం. నేను మీ రోహిత్. ఈరోజు మీ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తోటి వచ్చాను. అది ఒక మారుమూల పల్లెటూరు. బతకడానికే కష్టమైన రోజుల్లో చదువుకోవడం కుదరని ఓ పాప కథ. చదువుకోవాలన్న కోరిక ఉన్న స్కూల్ లేని ఊరు అది. గడ్డి కోయటం, బర్రెలు కాయడానికి వెళ్ళింది ఆ పాప. అలా చూస్తుండగానే 15 సంవత్సరాలు వచ్చాయి. పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు. చిన్న ఇల్లు, కష్టపడే భర్త, టైలర్గా తను సంపాదించే దానిలోనే ఆకలి తీరేది. అలా చూస్తుండగానే 4 పిల్లలకి తల్లి అయింది. ఓ అబ్బాయి, 3 అమ్మాయిలు. తనకు అందనిది పిల్లలకైనా ఇవ్వాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. అయితే అందరూ అనుకున్నట్టే అన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని భర్త వ్యాపారం కోసమని వేరే రాష్ట్రానికి వెళ్ళాడు. జీవితంలో ఏదైనా అందని కళ అంటే అది పిల్లలకి ఇవ్వాలనుకోవడం ఏ తల్లిదండ్రులకైనా ఉండేది. మాట్లాడుకోవడానికి ఫోన్లు లేవు, ఉత్తరాలు రాసుకునే చదువు కూడా లేదు. వెళ్ళిన భర్త అప్పుడప్పుడు వస్తే పిల్లలు నిద్రపోయాక ఓ 4 మాటలు మాట్లాడుకునేవాళ్ళు. అది కూడా పిల్లల గురించే. పిల్లల్ని బడికి పంపిస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన అన్నీ అందించాలి, ఎవ్వరి ముందు చిన్నతనం కాకూడదు అనే ఆలోచన ఆ తల్లిదండ్రులది. భర్తకు తాను తోడుగా నిలబడాలనుకుంది. కానీ ఎలా? కనీసం అక్షరం ముక్క రాదే. పొలం పనికి పోదామంటే కరువు ప్రాంతం, ఉన్న కూలీలకే అక్కడ పనులు లేవు అని ఆలోచించింది. ఓ రోజు వంట చెరుకు కోసం పుల్లల కోసం వెళ్తుంటే ఓ ఆలోచన వచ్చింది. ఎక్కువ కర్రలు తెచ్చి ఇంటి ముందు కుప్పపోసింది. వంట చెరుకు కోసం కర్రల్ని అమ్మాలని ఆలోచనతో చిన్న మోపులు కట్టింది. కానీ అవి ఒకదానికి ఎన్ని డబ్బులు వస్తాయి? కనీసం అంకెలు కూడా రావే అని బాధపడింది. అవసరం ఏదైనా నేర్పిస్తుంది. చిన్నప్పుడు పెద్దవాళ్ళు చదివించలేదు, అందుకే పిల్లల దగ్గర చదువు నేర్చుకోవాలనుకుంది. భర్తకి సపోర్టుగా చిన్న వ్యాపారం చేయాలి అంటే కనీసం చిల్లర డబ్బులు లెక్క పెట్టడం అయినా రావాలి. కూతురు చదువుకుంటుంటే దీపం ముందు తాను పలక పట్టుకొని కూర్చుంది. పిల్లలు నవ్వుకుంటారేమో అని అనుకోలేదు. వాళ్ళ నవ్వులు మాయమవ్వకూడదంటే తాను నేర్చుకోక తప్పదని అనుకుంది. నెమ్మదిగా అంకెలు నేర్చుకుంది, చిన్న లెక్కలు తెలుసుకుంది. ఇప్పుడు చదువుకొని అమ్మ ఏం చేస్తుంది అని అనుకున్నారు పిల్లలు. పొద్దున్నే ఇంకా సూర్యుడు కూడా రాకముందే నిద్రలేచింది. కర్రలన్నీ చిన్న చిన్న మోపులుగా కట్టి అమ్మడం మొదలుపెట్టింది. పైసా దాచిపెడుతుంటే ఎప్పుడూ లేని సంబరం, చదువు తెస్తున్న సంతోషం. చిన్న అంకెలు నేర్చుకుంటేనే ఇంత ఆనందం ఉంటే పుస్తకాలు చదివే తన పిల్లల్ని చూస్తుంటే ఇంకెంత ఆనందమో కదా. అందుకే తన ఆరోగ్యం, తన సంతోషం అంతా పనిలోనే వెతుక్కుంది. పని చేస్తున్నప్పుడు కాలిన కాళ్ళు, కట్టెలు కొడుతున్నప్పుడు ఆయన గాయాలు, ఆమె పిల్లల పుస్తకాల్లో అక్షరాలు అవుతుంటే ఆ అమ్మ పడ్డ ఆనందం ఎవరికి అందదేమో కదా. ఉదయాన్నే 4 గంటలకు లేచి కర్రలు చిన్న చిన్న మోపులుగా కట్టి అమ్ముతూనే ఉన్న చిన్న స్థలంలో కొన్ని కూరగాయలు, ఆకుకూరలు అమ్మటానికి అడుగులు ముందుకు సాగింది. కిలోమీటర్లు నడిచి మరీ కూరగాయలు తెచ్చి ఊళ్ళో అమ్మింది. తల్లి కష్టం చూసిన 10 ఏళ్ల పెద్ద కూతురు తల్లికి సహాయం చేసింది. తన చెల్లెళ్ళని ఒక తల్లిలా చూసుకుంది. జడలు వేసి వంట చేసి స్కూలుకు పంపింది. తాను స్కూలుకి వెళ్ళింది. పెద్ద కొడుకు చదువు, కూతుళ్ళు పెళ్ళిళ్ళు, చిన్న ఉద్యోగం దాకా ఆమె పని చేసింది. ఆమె పని చేయటం ఆపలేదు. భర్త తిరిగొచ్చాక ఆమె చేస్తున్న వ్యాపారమే ఆదుకుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అమ్మా నాన్నల్ని తమతో రమ్మన్నారు. అప్పుడు చెప్పింది ఆ అమ్మ, ఇంత కష్టపడి చేసిన పని వదిలేసి రాలేను తల్లి. మీ ఉద్యోగాలు నేను కన్న కల, కానీ ఈ పని ఆ కళల్ని తీర్చిన అదృష్టం. చిన్న ఇల్లే మన 4గురికి నీడైంది. ఇప్పుడు అది వదల్లేని తల్లి అని చెప్పింది ఆ తల్లి. ఇది కథ కాదు, మా అమ్మ 60 ఏళ్ల జీవితం. తన పిల్లలకే కాదు, చదువుకి, ఆకలి తీర్చిన పనికి ఆమె ఇచ్చిన గౌరవం. ఇప్పటి వాళ్ళకి ఎంతమందికి అర్థమవుతుంది? జీవితంలో అన్నీ కష్టాలు, ఏమి చేయలేకపోతున్నాను అని బాధపడే వాళ్ళకి మా అమ్మ కథ ఓ కనువిప్పు. జీవితం మనల్ని ఎంత అణగదొక్కాలని చూస్తుందో అంతే బలంగా నిలబడ్డమే సమాధానం. ఒత్తిడి ఉంది కదా అని లొంగిపోయామా ఓటమిని ఒప్పుకున్నట్టే. నిజానికి మన జీవితంలో, మన ఇంట్లో ఇలాంటి యోధులు కనిపిస్తూనే ఉంటారు. బతుకంటే పోరాటం అని నేర్చుకోమంటారు. ఒక్కసారి వాళ్ళని గుర్తు చేసుకోండి.